పలమనేరు నియోజకవర్గ పెద్ద పంజాని మండలం కొగిలేరు రెవెన్యూ పరిధిలో ఏనుగు మృతి చెందింది. ఈ విషయంపై చిత్తూరు జిల్లా డిఎఫ్ఓ సుబ్బరాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏనుగు మృతి పట్ల రేపు పోస్ట్ మార్టం చేసి ఏ విధంగా చనిపోయింది, ఎందుకు చనిపోయిందనే విషయంపై పూర్తి సమాచారం తెలియజేస్తామని తెలిపారు. అదే విధంగా ఏనుగు మృతికి ఎవరైనా కారణమైతే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. ఏనుగుల పరిరక్షణ కోసం పలమనేరు పరిధిలో కుంకి ఏనుగుల క్యాంప్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ ఏనుగులు పంట పొలాలపై రావడం అలవాటుతోనే వస్తున్నాయని, అదేవిధంగా జంతువులకు హాని కలిగించేలాగా రైతులు ఎవరూ కరెంట్ తీగలు లాగి ప్రాణహాని పెట్టేలాగా చేయకూడదని ఆయన తెలిపారు. ఇదే విషయంపై పెద్ద పంజాని మండల తహసీల్దార్ హనుమంతరావు మాట్లాడుతూ కోగిలేరు పరిధిలో ఈ ప్రమాదం జరిగిందని, ఇందుకు తగిన కారణాలు అటవీ శాఖ అధికారులు తెలియజేస్తారని తెలిపారు. అదేవిధంగా అటవీ ప్రాంతానికి పరిధిలో ఉన్న రెవెన్యూ భూముల్లో పంట పండించే రైతులకు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని కూడా ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు పలమనేరు రేంజ్లో కీలపట్ల దగ్గర ఒక ఏనుగులు చచ్చిపోయింది మనకి ఇన్ఫర్మేషన్ అరౌండ్ 145 దగ్గర వచ్చింది. మేము అందరు ఇక్కడ వచ్చి స్పాట్ ఇన్స్పెక్ట్ చేసాము. సో ఇన్స్పెక్ట్ చేసిన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో మనకి ఏం తెలిసిందంటే ఇట్ సీమ్స్ టు బి అన్ ఎలక్ట్రిక్యూషన్. బట్ మేము ఇది గురించి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సో అండ్ ఈ ఏనుగులు చచ్చిపోయిన ఏనుగులు రేపు మనం పోస్ట్మార్టం చేద్దాము విత్ ద టీమ్ ఆఫ్ వెటనరీ. సో ద కేస్ ఈజ్ అండర్ ద ఇన్వెస్టిగేషన్, బట్ హూఎవర్ డిడ్ దిస్ రాంగ్ అండ్ వన్స్ ద పోస్ట్మార్టం డన్ దెన్ ఓన్లీ వీ విల్ గెట్ టు నో ఇది ఎందుకోసం జరిగింది, ఇలా జరిగింది వీ విల్ గెట్ టు నో. బేస్డ్ ఆన్ దట్ పోస్ట్మార్టం వీ విల్ టేక్ అన్ యాక్షన్ if we find some violation happen. సార్ ఇది ఒంటరి ఏనుగా లేకపోతే గుంపు ఏనుగా సార్? ఇది ఒంటరి ఏనుగా సార్. మొత్తం ఇంకా ఎన్ని ఉన్నాయి సార్ ఏనుగు ఇక్కడ? అరౌండ్ ఇక్కడ చిత్తూరు జిల్లాలో అరౌండ్ 65 ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఈ ఏరియా మాత్రం అరౌండ్ 15 ఎలిఫెంట్స్ తిరుగుతున్నాయి. ఇది లోన్ టస్కర్. సార్ ఇక్కడ చూసి మాట్లాడండి ప్లీజ్. ఇది లోన్ టస్కర్. ఇది కూడా రెగ్యులర్గా మేము మానిటర్ చేస్తున్నాము. బట్ ఇది ఎలా ఈ యాక్సిడెంట్ లాగా జరిగింది మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మళ్ళీ డీటెయిల్గా కుంకి ఏనుగుల క్యాంప్ ఉంది కదా సార్, సో వాటి వల్ల అంటే ఒంటరి ఏనుగులు వస్తున్నాయి కదా, ఆపరేషన్ స్టార్ట్ చేసినారా? ఇది ముందు కూడా చేసాము, 2 టైం చేసాము, ఇదే ఏరియాలో చేసాము. బట్ అన్ని సెలెక్ట్ చేసి మేము చేయాలి. ఇది కూడా చాలా ప్రపోజల్స్ కన్సిడరేషన్లో ఉన్నాయి. బట్ ఇప్పుడు ఈ రీజన్ ఇన్సిడెంట్ జరిగిన కోసం వీఆర్ వెరీ ఫార్చునేట్ అండ్ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు హెల్ప్ us with the forest department to support the conservation of the ఎలిఫెంట్ ఏజ్ ఎంత ఉంటుంది సార్ ఇక్కడ? అరౌండ్ 25 to 30. సార్ ఎలిఫెంట్స్ ఎక్కువ తిరిగే ప్రదేశాల్లో మీరు ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారా? ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి రైతులకు కావచ్చు వాటి వాళ్ళందరికీ ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో అక్కడెక్కడ లోకల్ వాళ్ళకి మన వాళ్ళు రెగ్యులర్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి డైలీ అవేర్నెస్ చేస్తున్నాము. రెగ్యులర్గా క్యాంప్ కూడా పెడుతున్నాము. అండ్ ఎప్పుడెప్పుడు ఏమైనా లాస్ అయినా కూడా మేము కాంపెన్సేషన్ ఇస్తున్నాము. సో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. కొంచెం ఈ ఏరియా ఈ ల్యాండ్స్కేప్ కొంచెం అన్ని హార్టికల్చర్ పెట్ట అవసరం. రెగ్యులర్గా ఎలిఫెంట్స్ ఆర్ హ్యాబిచుయేటెడ్ టు కమ్ అవుట్ సైడ్. సో ఇట్స్ క్వైట్ బిట్ ఛాలెంజింగ్ ఫర్ ఎవ్రీ వన్. సో ఫార్మర్స్ అందరూ పబ్లిక్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వీ ఆల్సో డూయింగ్ అవర్ బెస్ట్. అండ్ ఇది ఆల్రెడీ అవేర్నెస్ కూడా ఎక్కువ చేస్తున్నాము. బట్ ఫర్దర్ వీ విల్ ఇంక్రీజ్ అవర్ అవేర్నెస్ యాక్టివిటీ. ఓకే సార్. ఏనుగులు మొత్తం వచ్చేసి పంట పొలాల వైపు వస్తున్నాయి సార్ ఎక్కువ, ఈ పలమనేరు సంబంధించి ఇది అంతా. అవును. సో ఎందుకంటే ఫుడ్ ప్రాబ్లం వల్ల వస్తున్నాయి. ఫారెస్ట్ ఏదైనా ఫుడ్ ఏదైనా ప్రొవైడ్ చేయడానికి ఏదైనా కార్యక్రమం? ఫుడ్ ప్రాబ్లం ఫారెస్ట్ లో కూడా అడవి కూడా చాలా మంచి అడవి, ఇక్కడ వెజిటేషన్ కూడా చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ ఉన్న ఏనుగులు ఒక బయట వచ్చింది ఒక హ్యాబిట్ అయింది, రెగ్యులర్ గా అలవాటు అయిపోయింది. సో అందుకోసం ఇక్కడ బయట రెగ్యులర్గా వస్తుంది. మేము అది కూడా కంట్రోల్ చేయక ఇప్పుడు మనం గవర్నమెంట్
వీ హ్యావ్ టేకెన్ వేరియస్ మెషర్స్ లైక్ ఇక్కడ ఏఐ బేస్డ్ కెమెరాస్ పెట్టాము, డ్రోన్స్ మానిటరింగ్ చేసినాము, డైలీ 24/7 ఎలిఫెంట్ ట్రాకర్స్ ఇక్కడ అన్నీ తిరుగుతున్నారు. అండ్ ఇక్కడ ఎలిఫెంట్ సోలార్ హ్యాంగింగ్ ఫెన్సింగ్ కూడా పెట్టాము. మున్సిపల్ నుంచి కూడా ప్రతి మెషర్స్ వీఆర్ ట్రైయింగ్ ఆల్ అవర్ బెస్ట్. సో స్టిల్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్. విల్ ట్రై టు రిజాల్వ్ దిస్ కైండ్. సార్ ఈపీటీస్ కట్టినారా లేకపోతే ముందు కట్టినదే, బట్ అది కొంచెం మెయింటెనెన్స్ ఇప్పుడు ప్రపోజ్ చేసాము, అది కూడా కొంచెం ప్లేస్లో చేసాము. ఇప్పుడు కొత్తగా ఈపీటీస్ తాంటి తర్వాత ఇది కొంచెం ఇప్పుడు సోలార్ హ్యాంగింగ్ ఫెన్సే చేసాము. సో ఈ ప్లేస్లో కొంచెం వర్క్స్ జరుగుతుంది, ఆల్రెడీ కొంచెం కూడా కంప్లీట్ అయింది. సో ఓకే. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గుర్రంకొండ ఏబీసీ స్కూల్ కరెస్పాండెంట్ శేషాద్రి నాయుడు దగ్గర సోమవారం అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారులు 45,000 లంచం తీసుకుంటుంటే పట్టుకున్నామని కడప ఏసీబీ డీఎస్పీ సీతారామరావు సిఐ నాగరాజు తెలిపారు. స్కూల్ అనుమతికి బాధితుడు మదనపల్లి డివైఈఓకు దరఖాస్తు చేశాడని ఫైల్ ను పాస్ చేయడానికి జిల్లా విద్యాశాఖ సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ బాషా అలియాస్ మున్నా, ఆ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ 45,000 లంచం డిమాండ్ చేయడం జరిగిందన్నారు. బాధితుడు లంచం తీసుకుంటూ ఉండగా నిందితుల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని తెలిపారు. మదనపల్లి గుర్రంకొండకు చెందినటువంటి శేషాద్రి నాయుడు గారు తన స్కూల్కు తనకు ఆల్రెడీ ఉన్నటువంటి ఏబీసీ అప్పర్ ప్రైమరీ స్కూల్ను హై స్కూల్గా మార్చడానికి దానికి అవసరమైనటువంటి అనుమతులు తీసుకోవడానికి గాను 2025వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఆయన దానికి అవసరమైనటువంటి చలానాను ఆన్లైన్లో కట్టి తర్వాత వాటికి అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ను కూడా ఆయన రెడీ చేసుకొని మదనపల్లె డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారికి సమర్పించినారు. ఆ తర్వాత ఆ ఫైలు ఒక నెల తర్వాత మన డిఈఓ మదనపల్లి ఆఫీస్కు రావడం జరిగింది. అక్కడ వచ్చిన తర్వాత ఆ ఫైల్కు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ సమర్పించినప్పటికీ కేవలం లంచము డబ్బుల కోసము అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ రాజశేఖర్ గారు, అలాగే సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ బాషా అలియాస్ మున్నా గారు, వీళ్ళిద్దరూ కూడా అతన్ని మొట్టమొదట 60,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది. సో ఆయన ప్రాధేయపడగా తర్వాత 45,000 రూపాయలకు లంచాన్ని తగ్గించి 45,000 లంచం ఇస్తే తప్ప ఈ ఫైల్ ప్రాసెస్ చేయము అని ఖరాఖండిగా చెప్పడం జరిగింది. సో అది ఇష్టం లేనటువంటి ఆయన శేషాద్రి నాయుడు గారు లంచం డబ్బులు ఇవ్వకుండా తిరిగి వచ్చినారు. తర్వాత తిరిగి ఆ ఫైల్ను ఈ నెల 5 ఆయన డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఈ నెల జనవరి నెల 5/1/2026న కొన్ని రిమార్క్స్ దానిలో పేర్కొంటూ ఆ ఫైల్ను తిరిగి డిప్యూటీ ఈఓ మదనపల్లి గారికి దాన్ని తిరిగి పంపడం జరిగిందనమాట. పంపుతూ తర్వాత ఆయన మళ్ళీ ఏడీ గారిని కలిసినప్పుడు నువ్వు తప్పకుండా 45,000 ఇస్తే తప్ప ఈ ఫైల్ అనేది పాస్ కాదు, నీకు హై స్కూల్ పర్మిషన్ రాదు అని ఖరాఖండిగా చెప్పడంతో ఇక ఆయన విధిలేని పరిస్థితుల్లో నువ్వు డబ్బులు తీసుకొని వచ్చి మున్నా గారికి సీనియర్ అసిస్టెంట్ మున్నా గారికి ఇవ్వు అని చెప్పడము, ఆ మున్నా అనే వ్యక్తి ఆ డబ్బుల్ని ఎలా ఇవ్వాలో కూడా ఆయనకు చెప్తూ తన దగ్గర ఉన్నటువంటి ఒక స్మాల్ గ్రీన్ కలర్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ను కూడా ఇవ్వడం జరిగింది. స్మాల్ గ్రీన్ కలర్ క్యారీ బ్యాగ్ను ఈ బ్యాగ్లో పెట్టి నువ్వు ఇవ్వాలి డబ్బు, పలానా రోజు సోమవారం రోజు వచ్చి 19న నువ్వు తీసుకొని వచ్చి ఆ బ్యాగ్ని ఇవ్వు అని చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఆ లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి శేషాద్రి నాయుడు గారు మమ్మల్ని కడప ఏసీబీ ఆఫీస్లో నన్ను అప్రోచ్ అయ్యి ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చి ఆ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళిద్దరి మీద కూడా కేసు కట్టడం జరిగింది. రాజశేఖర్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు, తర్వాత సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ బాషా గారు ఇద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి ఈరోజు వాళ్ళు చెప్పిన విధంగా ఆ ఇద్దరు చెప్పిన విధంగా ఈరోజు మధ్యాహ్నం మా ఫిర్యాదుదారైనటువంటి శేషాద్రి నాయుడు గారు డిఈఓ ఆఫీస్లో ఆ కన్సర్న్ ఆఫీసర్స్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి రాజశేఖర్ గారు చెప్పిన మేరకు నువ్వు వెళ్ళి మున్నాకు 45,000 ఇవ్వు అని ఆయన చెప్పగా ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈయన ఫిర్యాదుదారుడు మున్నా దగ్గరికి వెళ్ళి
ఆయన చెప్పిన మేరకు ఆయన ఇచ్చినటువంటి కవర్లోనే ఆ డబ్బులు పెట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ మున్నా తన చేతులతో ఆ కవర్ తీసుకొని ఆ డబ్బును, లంచం డబ్బును తను స్వీకరించిన వెంటనే మేము దాడులు చేసి మొట్టమొదట మున్నాను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర్ గారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనిలో లోతుగా విచారణ చేసి ఇంకా ఎవరైనా బాధ్యులు ఉన్నట్లయితే దీనిలో తప్పకుండా వారి పాత్రను కూడా మేము లోతుగా విచారించి బాధ్యులైన అందరినీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తాము. తర్వాత వీళ్ళను విచారణ ముగిసిన తర్వాత వీళ్ళను నెల్లూరు ఏసీబీ కోర్టు నందు రిమాండ్ నిమిత్తం పంపించడం జరుగుతుంది. నేను ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్గా ఉన్నాను. అలాగే నేను ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ యూపీఎస్ఎఫ్కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్స్కి అందరికీ చాలా సమస్యలు ఉన్నాయని మేము చాలాసార్లు ధర్నాలు చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను ఒక మా స్కూల్ అప్గ్రేడ్ కొరకు ఒక ఫైల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ డిఈఓ ఆఫీస్లో. ఆ ఫైల్ ఆర్జేడీ గారికి మూవ్ చేయాలంటే ఇక్కడ నుంచి ప్రపోజల్ అప్రూవ్ చేయాలంటే 75,000 రూపాయలు వీళ్ళు డిఈఓ ఆఫీస్లో అధికారులు లంచం అడిగారు. సో నేను ఆ 75,000 ఇవ్వలేనంటే చివరికి 45,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అన్నారు. నేను ఏసీపీ వాళ్ళని కలిసి 45,000 రూపాయలు వాళ్ళకి అమౌంట్ ఇస్తూ వాళ్ళు పట్టివ్వడం జరిగింది. రీసెంట్గా నేను సంక్రాంతి రోజు నారావారిపల్లికి వెళ్ళి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కలిసి సార్ ఇట్లా సమస్యలు ఉన్నాయని రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వీళ్ళు ఎటువంటి స్పందన లేదండి. అధికారులు మాకు లంచం ఇస్తేనే మేము ఫైల్ మూవ్ చేస్తాం, లేదంటే లేదంటున్నారు. ప్రతి ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ దగ్గర 75,000 రూపాయలు ఇక్కడ తీసుకుంటారు. అలా ప్రతి ఆఫీస్లో 50,000 నుంచి 75,000 రూపాయలు ఇస్తేనే మా ఫైల్స్ మూవ్ అవుతాయి. సో మాకు రికగ్నిషన్ వాళ్ళు ఇవ్వాలంటే ఇంతకుముందు 3 సంవత్సరాలు ఇచ్చేవాళ్ళు. మేము చాలా పోరాటాలు చేసిన తర్వాత దాన్ని 8 సంవత్సరాలు చేశారు. మీరు వచ్చేది 8 సంవత్సరాలకు ఒకసారి కదా, మాకు ఇవ్వడానికి ఏంటి మీకు బాధ అని చెప్పేసి మా దగ్గర డబ్బులు ఇలా లంచం తీసుకుంటున్నారండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.